అండి అందరికీ నమస్కారం. ముందుగా మన ఛానల్ కొత్తగా వస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈరోజు నేను ప్రొద్దుటూరు దగ్గర డైరీ ఫామ్ దగ్గర రావడం జరిగిందండి. కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం ప్రొద్దుటూరు టౌన్లోని ఇది డైరీ ఫామ్ నడుపుతా ఉన్నాడు. పూర్తి డీటెయిల్స్ అన్ని మనం తెలుసుకుందాం. ఈ షెడ్ ఖర్చు ఎంత అయింది, ఎన్ని ఎనుములతో ఈ డైరీ స్టార్ట్ చేసినాడు అనే పూర్తి వివరాలన్నీ మనం తెలుసుకుందామని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎంకరేజ్ చేయండి. నమస్కారం అన్న. నమస్తే అండి. నా పేరు విష్ణువర్ధన్ రెడ్డి. ముందుగా ప్రొద్దుటూరు ట్రావెల్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం అండి. ఈ చాఫ్ చేసే మిషన్ అండి. ఈ చాఫ్ చాలా మంది రైతులు చాఫ్ కట్టర్ దగ్గరకు వచ్చేటాళ్ళకు కొద్దిగా ఆలోచన చేస్తుంటారండి, కరెంటు బిల్ వస్తుంది అమ్మో అని. కానీ ఈ చాఫ్ కట్టర్ వల్ల చాలా లాభాలు ఉన్నాయండి. అది అనుభవించడానికి అర్థమవుతుంది అన్నట్టు ఈ చాఫ్ కట్టరు యూజ్ చేసిన వాళ్ళకి అర్థమవుతుందండి దీని వాల్యూ. ముక్క కొట్టడం వలన అవి తినడం తొందరగా తింటాయండి. మనము కోసుకొచ్చి వేసినట్టయితే అది తినడము, ఆ పుల్లలు నోట్లో పొడుచుకోవడము ఇవన్నీ చాలా జరుగుతాయండి. అప్పుడు సరిగా తినదండి, పుల్లలన్నీ ఆ ఘాట్లో వదిలేస్తాయి, ఆకులన్నీ తినేస్తాయి. అది సక్రమంగా ఉండదండి. మెయిన్ ఆకులలో ఏముండదండి, ఈ కాండంలోనే మనకు పోషక పదార్థాలన్నీ ఈ కాండంలోనే ఉంటాయి. మనము ఈ చాప్ కట్టర్ యూజ్ చేయడం వల్ల ఇది హాఫ్ ఇంచ్ కట్ అవుతుందండి. ఈ హాఫ్ ఇంచ్ కట్ కావడం వల్ల దీంతో ఉండే పోషకాలన్నీ కూడా గేదెకు అందే అవకాశం ఉంటుంది. చాప్ కట్టర్ వల్ల మెయిన్ యూజ్ ఇది నేను సెకండ్ హ్యాండే తీసుకున్నాను అండి. 13,000కు తీసుకున్నాను. ఇది చాలా ఓల్డ్ మోడల్ అండి. ఇది మిషన్ ఇప్పుడు లేవు ఈ మిషను. దీనికి వాళ్ళు ఇచ్చేది 1.5 HP అయితే నేను 5 HP మోటార్ వేసుకున్నా. మోటార్ వేసుకొని కటింగ్ చేస్తానండి. ఇంత చొప్ప ఒకటేసారి పెట్టా కానీ ఒకటే చాప్ చేయగలుగుతుంది. ఇంత వాటికి కూడా నేను ఆల్మోస్ట్ ఒక ½ an hourలో కట్ చేసి 20 యానిమల్స్కు వేయగలుగుతానండి. డైలీ ఒకదానికి 20 మోపులు గడ్డి తీసుకొస్తామండి. 20 మోపులు చాప్ చేస్తుంది. పొద్దున 10 మోపులు, పొద్దున 10 మోపులు, సాయంత్రం 10 మోపులు చాప్ చేస్తుంది ఒక ½ an hourలో. పర్ఫార్మెన్స్ అయితే బాగానే ఉందండి చాఫ్ కట్టర్ ఇది. ఇంతకుముందు ఒకటి గడ్డి ఇంతకుముందు సూపర్ నేపిర్ ఉన్నది. అది కొద్దిగా వంకలో అది ఎక్కువ రావడం వల్ల అది కొట్టుకుపోయింది. మళ్ళీ కోఎస్ఎఫ్ జాతి అనే ఈ రకాన్ని ఇక్కడ మన కడప జిల్లా మొత్తం మాధవరం అంటారు కదండి, ఆ గ్రాస్ వాడుతున్నామండి. బాగానే ఉంది రిజల్ట్, పర్వాలేదండి. దానా ఏమేమి ఇస్తారా? మేము దానా వచ్చి పత్తి గింజలండి. పత్తి మిల్లులు ఉంటాయండి. పత్తి మిల్లుల దగ్గరికి వెళ్ళి పత్తి గింజలు తీసుకుంటామండి. 15 రూపాయలు సంథింగ్ మాకు దొరుకుతాయండి అవి. చాలా మంది పత్తి చెక్క కోసం తలకిందులు తపస్సు చేస్తుంటారండి. 35 రూపాయలు, 30 రూపాయలు రేట్లు పెరుగుతూ పోతుంటే కష్టంగా ఉంటుందండి. మాకు తెలిసిన అన్న వాళ్ళు ఉన్నారు. అన్న వాళ్ళ మిల్లులో పత్తి గింజలు దొరుకుతాయి మాకు. 15 రూపాయలతో మనకు సెకండ్ క్వాలిటీ పత్తి గింజలు ఉన్నాయంటే మనకు సరిపోతాయండి. మన డైరీకి, మన గేదెలకు సరిపడా ప్రోటీన్ అందులో ఉంటుంది, సరిపోతుందండి మనకు అది. అలాగనే మేము శనగ ముక్క తీస్తామండి. శనగ ముక్క ఒకటి వేస్తామండి, తవుడు ఒకటి వేస్తామండి. అంతే అండి. అంతకాడికి పిండి పదార్థం వచ్చేసి బీరుదానా వాడతామండి కంపల్సరీగా. అది వాడడం వల్ల కొంచెం పాలు బాగానే ఇస్తాయండి. మేపు ఖచ్చితంగా పొద్దున పచ్చిగడ్డి, సాయంత్రం పచ్చిగడ్డి వేయాలండి. ఒట్టిగడ్డి కూడా అంతే ఇంపార్టెన్స్ ఇవ్వాలని. పచ్చిగడ్డికి ఇచ్చినంత ఇంపార్టెన్స్ మన రైతులు వరిగడ్డికి ఇవ్వరండి. ఖచ్చితంగా వరిగడ్డికి కూడా ప్రాముఖ్యత ఇవ్వాలండి. వరిగడ్డి, ఎండు చొప్ప ఖచ్చితంగా మనకు అవైలబిలిటీ ఏది ఉంటే అది మనం ఖచ్చితంగా ఒక పూటనైనా కానీ కనీసం అంటే వేయాలండి. ఎందుకంటే వాటి డైజెస్టివ్ సిస్టమ్ బాగుండాలంటే మనం వరిగడ్డి అనేది కంపల్సరీ ఇవ్వాలండి. పాలల్లో ఫ్యాట్ రావాలన్నా కూడా మనకు వరిగడ్డి అనేది చాలా ఉపయోగపడుతుందండి. వరిగడ్డి వేయకపోతే పాలు పతలా రావడము, పాలు ఫ్యాట్ రావడం లేని ఇట్లాంటి కొన్ని సమస్యలు చెప్తా ఉంటారు కదా. వరిగడ్డి పొద్దున కొంచెం, సాయంత్రం కొంచెం ఒక 4 కేజీలు వరిగడ్డి వేసినట్టయితే ప్రతి గేదెకు
ఆ సమస్య కొంచెం తగ్గుతుందండి. ది సేమ్ టైం ఏంటంటే అండి, దానాలలో వేసేటప్పుడు కొంచెం ఉప్పు, కొంచెం సోలా పొడి అనేది కంపల్సరీ వాడాలండి. వా దానికి నెమరు వేసుకునేటప్పుడు దానికి అరుగుదల శక్తి పెరిగి పాలలో ఫ్యాట్ పెరిగే అవకాశం ఉంటుందండి. ఈ దానాలు వేసేటప్పుడు ఖచ్చితంగా వేయాలండి ప్రతి పాడి రైతు. సోలా పొడి అనేది ఖచ్చితంగా వాడాలి. ఉప్పు ఉప్పు 30 గ్రాములు మించి ఇవ్వకండి. సోలా పొడి ఆ? ఒక గేదెకు డైలీలో 30 గ్రాములే అండి వాడాల్సింది. ఎక్కువ వాడితే మళ్ళీ దాంతోపాటు మనకు లోపల ఉండే కాల్షియం బయటికి వెళ్తుందండి. అది మళ్ళీ ప్రమాదం ఉంటుంది. 30 గ్రాములు చాలండి. పొద్దున 15 గ్రాములు, సాయంత్రం 15 గ్రాములు సేఫ్టీ అండి మనకు గేదెకు. తర్వాత సోలా పొడి కూడా ఒక 60 గ్రాములు అండి. పొద్దున ఒక 30 గ్రాములు, సాయంత్రం ఒక 30 గ్రాములు సోలా పొడి ఇచ్చుకునే అని మనకు సరిపోతుందండి మన గేదెలకు. హెవీ సైజ్ గేదెలకు ఉన్నప్పుడు ఇంకా కొంచెం ఎక్కువ ఇచ్చుకోవాల్సింది ఉంటుంది. అది వేరే విషయం. 6 లీటర్లు గేదె ఇచ్చినప్పుడు డైరీ సక్సెస్గానే ఉంటుంది, ఇబ్బంది ఏం లే. అంతకు తక్కువ ఇచ్చంటే కొద్దిగా పాల రేటు బాగుండాలి. పాల రేటు ఫామ్ యావరేజ్ 65 రూపాయలతో 67 రూపాయలతో మాకు ఫామ్ యావరేజ్ పడుతుంది ఇప్పుడు. అంటే కొన్ని డ్రమ్మోళ్ళకు పోసినా, కొన్ని వాడికెళ్ళకి పోసుకునే, కొన్ని కౌంటర్ సేల్స్ వాళ్ళకి పోస్తాము. అలా అలా పోస్తాము. ఫామ్ యావరేజ్ మటుకు 65 to 67 రూపీస్ దాకా, 65 నుంచి 67 రూపాయలు అయితే ఫామ్ యావరేజ్ పడుతుందండి. ఇది కూడా కాదండి, ఫామ్ యావరేజ్ 70 నుండి 75, 80 దాకా ఉండాలండి. అప్పుడు మాత్రమే ఈ గేదెలలో రానియగలుగుతాము. 80 రూపీస్ పాలు ఎవరైతే కౌంటర్ సేల్ చేసుకోగలుగుతారో 70 నుంచి 80 వరకు, వాళ్ళు ఇంకా బాగా సక్సెస్లో ఉండే అవకాశం ఉంటుందండి. ఖచ్చితంగా పాలు అనేది మంచి రేటుతో అమ్ముకుంటే, తిరిగి కౌంటర్ సేల్స్ బాగా చేసుకుంటే, ఒకవేళ హర్యానా వాళ్ళు ఉన్నా కానీ గిట్టుబాటు అవుతుందేమో కానీ మనము 60 రూపాయలతో 50 రూపాయలతో పోసి హర్యానా, బీహార్ వర్కర్ను పెట్టి మనం చేయాలంటే మనకు కమర్షియల్గా వైబుల్ అవ్వదండి డైరీ ఏమాత్రం కూడా. ఇప్పుడు 20 గేదెలు ఉన్నాయి ఒకటేసారి 20 గేదెలు పాలు ఇచ్చే కరెక్ట్ అంటారా? ఒకటేసారి 20 గేదెలు పాలు ఇచ్చి ఒకటేసారి ఎండిపోతాయి. మళ్ళా టైం పీరియడ్ పడుతుంది. ఒకటేసారి ఒక 20 గేదెలు ఈనుతాయి. ఒకటేసారి ఒక 6 నెలలు 7 నెలలు బాగా ఇస్తాయి పాలు. తర్వాత ఒక 3 నెలలు మనం గమ్మున కూర్చోండాల. డైరీగా కంటిన్యూ నడచాలంటే ఒక 10 ఇచ్చేవి ఉండాలా, ఒక 10 సూటితో ఉండాలా. అప్పుడు రన్నింగ్ అవుతాయండి ఖచ్చితంగా. కొన్ని అటు కొన్ని ఇటు ఉంటే మ్యాక్సిమం నడుస్తూ ఉంటుంది. కొత్తగా తెచ్చుకునేటోళ్ళు ఫస్ట్ ఒక 3 యానిమల్స్ తెచ్చుకోండి, ఎక్కువ వద్దు. 3 యానిమల్స్ తెచ్చుకునే తర్వాత దానితో ఎక్స్పీరియన్స్ చేసి, తర్వాత మీకు ఇంకా నాకు ఇంట్రెస్ట్ నేను ముందు పోగలుగుతానే ఉద్దేశం మీలో ఉంటే మళ్ళీ ముందుకు వెళ్ళాలి. ప్రతి రైతుకు నేను చెప్పగలిగేది ఏంటంటే, ఖచ్చితంగా కౌంటర్ సేల్ అనేది ఉండాలండి. ప్రతి రైతు 70 రూపాయలకు పాలు అమ్ముకోగలిగితే ఈ ఫీల్డ్లోకి రండి, లేదంటే వద్దండి. హెచ్ఎఫ్ జెర్సీలకు వెళ్ళండి. 40కి 50కి ఈ చలికాలం అయితే 50 రూపాయలకు అడిగిన రోజులు కూడా ఉన్నాయి మా పాలు. ఏమంటే మనం కొంచెం తిరిగి సేల్స్ చేసుకునేదానా మనకు ఫామ్ యావరేజ్ 65 అంది. నాట్ బ్యాడ్ నాట్ గుడ్ అనే పద్ధతిలో ఉంది. ఖచ్చితంగా యువతకు నేను చెప్పేది ఏంటంటే, ఈ ఫీల్డ్లో దిగేటాలకు ఖచ్చితంగా 70 రూపీస్ పాలు అమ్ముకోగలిగితే, 70 to 80 రూపీస్ పాలు అమ్ముకోగలిగితే ఈ బర్రెల ఫీల్డ్లోకి, గేదెల ఫీల్డ్లోకి రావచ్చు. లేదు నేను 50 రూపాయలకు వస్తా, 65 రూపాయలకు వాడి ఇంటికాడికి వచ్చి పోసుకుంటాడు అనేపాటైతే కమర్షియల్గా వైబుల్ అవ్వదండి. ఇది మెయింటెనెన్స్ ఖర్చులు వస్తాయి కదా, దానా ఖర్చులు వస్తాయి. నెలకు 30,000 to 40,000 దాకా ఖర్చులు ఉంటాయండి ఖచ్చితంగా. తౌడు ఒక 10 మూటలు అవుతుందండి. తౌడు నెలకు 10 మూటలు తౌడు. బీడుదన అవసరాన్ని బట్టి వారానికి ఒకసారి వస్తాడు అతను, వారానికి ఒకసారి. పత్తి గింజల మటుకు మిల్లులో స్టాక్ ఉన్నప్పుడు ఒకటేసారి తెచ్చి స్టాక్ పెట్టుకుంటాం. అవసరమైనప్పుడు మనకి పిండి మిషన్లు ఉన్నాయి, ఆ మిషన్లలో వేసి ఆడించుకుంటాం. పల్వరైజర్ ఉంది, పల్వరైజర్లో వేసి మనము ఆడించుకొని రెడీగా స్టాక్ పెట్టుకుంటాము. ఈ విధంగా మన డైరీ ఫామ్ అయితే ముందుకు సాగుతుందండి. ఖచ్చితంగా హెచ్ఎఫ్ జెర్సీలకు వెళ్ళండి. ఇప్పుడు హెచ్ఎఫ్ జెర్సీలు కూడా 35 రూపాయల దాకా
ఇప్పుడు ప్రజెంట్ ఉండే సిచ్యువేషన్లో ఈ వింటర్ సీజన్లో 35 నుంచి 37 దాకా పడుతుండే పాల రేటు. మంచి రేటే అండి అది కూడా. 35 నుంచి 37 రూపాయలు ఆవు పాలంటే మంచి రేటే అండి అది కూడా. కౌంటర్ సేల్కు పోవాలనుకుంటే ఆవులలోకి వెళ్ళడం చాలా ముఖ్యం. కొద్దిగా ఇది కేంద్రాలకు పోయాలంటే ఖచ్చితంగా ఆవులలోకి దిగండి. మేము లేదు కష్టపడతాం, మేము ఫుల్లో తిరుగుతాం, మేము పాలు పోయగలుగుతాం అనే గట్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే గేదెలలోకి రండి. 70 to 80 రూపీస్ పాలు అమ్మండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. 60 నుంచి కూడా సక్సెస్ అవుతుందండి. ఆడికాడికండి మనమే ఓన్గా చేసుకుంటే 60 to 65 ఒకరో మిగులుతుంది. కానీ స్థలం అన్నీ సొంతం ఉండి అన్నీ లీజుకు తెచ్చుకొని అన్నీ లీజుకునే వాళ్ళు మటుకు 70 to 80 లేని ఇటువాటు కాదు. నమస్తే బా. ప్రతి ఒక్కరు ప్రొద్దుటూరు ట్రావెలర్ వీడియోస్ చూసిన ప్రతి ఒక్కరూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అన్నగారు చాలా బాగా తిరిగి సమాచారం అంతా సేకరిస్తున్నారు. చాలా గొప్ప విషయం అది కూడా. తిరగడం అంటే ఆషామాషి విషయం కాదు. ఒక ఊరు కాదు, 2 ఊర్లు కాదు, ప్రతి ఊరు ప్రతి సంత తీస్తున్నాడు. కాబట్టి అన్న కష్టం చూసి మనం అందరం సబ్స్క్రైబ్ చేయాల్సిన అవసరం మనకి ఎంతైనా ఉందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.